పుష్కర ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి తర్వాత అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కొవ్వూరు. గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం ఇది. ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే మంచిదని భక్తుల భావన. 12 ఏళ్లకు ఓసారి వచ్చే పుష్కర సంబరం కోసం కొవ్వూరు గోష్పాద క్షేత్రం సిద్ధమవుతోంది. పుష్కరాలంటే రాజమండ్రి తర్వాత గుర్తుకొచ్చే పేరు కొవ్వూరు. గౌతమ్ మహర్షి గోహత్యా పాతకాన్ని పోగొట్టి సప్త గోదావరిగా ఆవిష్కరించిన ప్రాంతం గోష్పాదం. పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. దీనికోసం పట్టణం సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వెనుక ఓ పురాణ గాథ ఉంది. గోదావరి నది పుట్టుకకు ఇక్కడే బీజం పడిందంటారు. 1,00,000 గోవులను తోటి మునుకులను పోషిస్తూ గౌతముడు ఇక్కడే తపస్సు చేసుకునేవాడట. ఈర్ష్యకు గురైన కొందరు ఋషులు మాయగోవును సృష్టించి గౌతముడి పొలంలోకి పంపారు. ఆయన విసిరిన దర్భకే మాయగోవు మరణించింది. ఈ పాపం నుంచి ప్రక్షాళన చేసుకునేందుకే గౌతముడు శివుణ్ణి మెప్పించి గోదావరిని భూమికి తీసుకొచ్చాడు. గోదావరి ప్రవాహంతో గోవు బతికిందట. గోహత్యా పాతకాన్ని పోగొట్టిన ప్రదేశం కనుక గోష్పాదంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా గౌతమ్ మహర్షి వల్లే ఆయా పేర్లు ఏర్పడ్డాయని పూర్వీకులు చెప్తున్నారు. గౌతముడి ఆశ్రమాన్ని గోవూరుగా పిలిచారు. బ్రిటిష్ వారు నోరు తిరక్క కవ్వూరుగా పిలవటం మొదలుపెట్టారు. అదే కాలక్రమంలో కొవ్వూరుగా మారింది. గౌతముడు అరకు దున్నిన ప్రాంతం అరకిరేవులా, కాలక్రమంలో అరికిరేవుగా, మునులు నివసించిన ప్రాంతం మునిపల్లిగా మారింది. గోవూరుకు ఇరుపక్కల వినాయకుడు, కుమారస్వామి క్షేత్రాన్ని రక్షించేవారట. ఆ ప్రాంతాలే నేడు విద్యేశ్వరం, కుమారదేవంగా మారాయి. నదీ స్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం మరియు శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవటం శుభప్రదమని నమ్మకం. తపోశక్తితో గోదావరి నదిని తీసుకొచ్చిన గౌతమ మహర్షి నివసించిన ప్రాంతం మరింత శక్తివంతం కనుక అక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుందని భక్తులు చెప్తారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రానున్నారు. పిండ ప్రదానాలకు వచ్చే భక్తుల కోసం ఉచిత పూజా సామగ్రి అందించడమే కాకుండా ఉచిత భోజన వసతులు ఏర్పాటు చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. గోదావరి తీరాన వెలిసిన బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయం, శ్రీ వరదగోపాల స్వామి, మరకత గాయత్రి, అభయాంజనేయ ఆలయాలు భక్తులకు కనువిందు చేస్తాయి.